ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, కమ్మవారి ఆత్మీయ సమావేశాన్ని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై కమ్మవారి సేవా సంఘం నాయకులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కమ్మవారి సేవా సంఘం ద్వారా చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా వేల మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తూ విద్యాదానం చేస్తున్నారని తెలిపారు. పిల్లలకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేస్తున్నారని, వారు చేస్తున్న మంచి పనులకు ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు పేద విద్యార్థులకు కమ్మవారి సేవా సంఘం తరపున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. ఈ సమావేశంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ఆల్లా హనుమంతరావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, కొరపాటి కాశీరావు, మందాడి రామారావు, చిడిపోతు వెంకటేశ్వర్లు, గుమ్మడి రామకృష్ణ, పుచ్చనూతల గోపీనాథ్ చౌదరి, రావుల పద్మజ, కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతిరావు, కంచర్ల వెంకటనారాయణ, గోగినేని శ్రీనివాసరావు, కాశీరావు, బొడ్డపాటి వెంకట్, మద్దినేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గత సంవత్సరం కూడా చెప్పాను నేను. ఇప్పుడు మనం కొద్దిపాటి ఆంజనేయ చౌదరి గారు చెప్పినట్టు మనం ఇంకా ఎవరైనా మనతో పాటు కూడా ఇంకెవరైనా ఆర్థిక పరిస్థితి దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి పేద పిల్లలకు బాగా సహాయం చేస్తున్నామని బాగా ముందుకు తీసుకోగలుగుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మురళి గారి ఆలోచన నుంచి బయటపడింది ఈ 1K డొనేషన్ క్లబ్. ఈ 1K డొనేషన్ క్లబ్ అనేది మొట్టమొదటిసారిగా 50 మందితో స్టార్ట్ చేసాం. రెండో నెలకి 100, మూడో నెలకి 200, తర్వాత 4వ నెలకు వచ్చేందుకు 300, అట్లా 100 పెరుగుతూ 500 వరకు వచ్చింది. అభిమానాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి 1K డొనేషన్ నుంచి పిల్లలని కానీ లేక ఫైనాన్షియల్ గా ఎవరికైనా కుటుంబాలకు కానీ సహాయం చేయడం తప్పితే మిగతా విషయాల్లో ఏ ఒక్కరో పైసా కూడా ఖర్చు పెట్టాల. కొంతమంది అపోహపడుతున్నారు. 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టారు. కేవలం కమ్మవారిని టీడీపీలో యాక్టివ్గా ఉంటున్నారని ఒకే ఒక కారణం. మా నాన్నగారు కమ్యూనిస్టు 81లో కమ్యూనిస్ట్ సర్పంచ్గా పనిచేసి ఉన్నారు. ఆ కమ్యూనిస్ట్ భావజాలంతో ఏమంటారు డాక్టర్ గారు మన మురళి గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. ఆ పాప ఫీజు నిమిత్తం ఈ కమ్మవారి సేవా సంఘం తరఫున ఈ పాపకి మన కమ్మవారి సేవా సంఘం తరఫున 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. తరఫున 25,000 రూపాయలు ఆమె చదువు కోసం మనం లాస్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ హర్షిని జూనియర్ కాలేజీలో చదువుతా ఉంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. ఈ బాబుకి కమ్మవారి సేవా సంఘం తరఫున 30,000 రూపాయలు ఫీజు నిమిత్తం సహాయం చేస్తూ ఉంది. ఎల్ఈడి స్క్రీన్ టెక్నీషియన్ ఎక్కడ ఉన్న ఎల్ఈడి స్క్రీన్ దగ్గర ఒకసారి ఓపెన్ చేసి చూపిరా. ఉన్నారు ఇంకా కొంచెం 5 నిమిషాలు తర్వాత ఇదిగోండి సార్, ఇట్లా మన సంఘం గురించే కాకుండా కమ్మ సంఘం యుద్ధది, అదేవిధంగా కమ్మ సంఘంలో కమ్మ కులంలో నోటబుల్ పర్సన్స్ గుర్తించుకోదగ్గ వ్యక్తుల గురించి ఇక్కడ ఉన్నాయి. ఎంఎంకే మండలం సార్
నెక్స్ట్ ఫోన్ చేసి సార్ 1 minute. నా అలాగే ఉండండి. ఓకే చెప్పండి. వెంకటన్ను ఎలకన్నా ఇల్లు సార్ చెప్పేంతవరకు బెల్లం వెంకట సుబ్బారావు గారు, బెల్లం. నెక్స్ట్ కనకాల నెక్స్ట్ మొన్న సుబ్బారావు. ఆన్ చేశాను. అదే నువ్వు వెంటనే అంటే సార్ నెక్స్ట్ వస్తాను. ఓకే నువ్వు రమ్మని చెప్పు సాయి. సార్ కొంచెం ముందు రండి సార్. ముందు నెక్స్ట్ కేక్ కటింగ్. బాగా 6 ఫోటోలు తీసాడు. గట్టిది ఫోటో 2-3 కొట్టి ఫోటోలు కప్ప దేవేంద్రనాథ్ చౌదరి, గోపతి లక్ష్మీనారాయణ గారు, తర్వాత గోగిరి శ్రీను. రెడీగా ఉండండి. నెక్స్ట్ రామకృష్ణ, నెక్స్ట్ పావులూరి బాబాయ్. శాలో ఒకసారి పట్టుకోండి. శాలో మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి మన ఎంఆర్ఓ శ్రావణ్ గారు, ఇన్స్టెంట్గా మన రామారావు గారు, అట్లానే మన సుబ్బారావు గారు ఒక్కసారిగా వాళ్ళు అప్పటికప్పుడు అనుకొని 2 లక్షలు డొనేట్ చేస్తున్నాం అని వాళ్ళు వచ్చి చెప్పడం నిజంగా సంతోషించదగ్గ. దట్ సోషల్ అకౌంటబిలిటీ. సో ఈ పేపరు మనకి ఖర్చు పెట్టి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది ఇలా లెక్క తీసుకొని పర్ఫెక్ట్గా మనం చేస్తున్నాం కాబట్టి అది ఒక నమ్మకం ఏర్పడి ఈరోజు ఈ కాకతీయ సేవా సంఘం ఈరోజు మనం ఈ 1 year ఫంక్షన్ చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్గా వెళ్తున్నామంటే ఈ అకౌంటబిలిటీ వల్ల. అందువల్లనే వాళ్ళు కూడా వచ్చి ఇమ్మీడియట్లీగా ఒక 6 లక్షలు రేపు కట్టుబడి జరగబోయేదానికి ఇస్తున్నారు అంటే, సో ఈ నిజాయితీ, ఈ లెక్క, ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ప్రతి ఒక్క సంఘం మనల్ని ఆదర్శంగా తీసుకొని మన సంఘాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని 100% వాళ్ళు మనల్ని ఫాలో అవుతారని నేను కోరుకుంటా ఉన్నా. డెఫినెట్గా ఫాలో అవుతారు కూడా. ఎందుకంటే ఇంత అకౌంటబుల్గా అంతకుముందు ఎప్పుడు ఏ సంఘం చేయలా మన కమ్మ సంఘాలు. అంతకుముందు ఎప్పుడు కూడా కాకతీయ వనభోజనాలని ఏదో 1-2 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళే, కానీ ఎప్పుడు ఇలా పర్ఫెక్ట్గా, నీతిగా, నిజాయితీగా ఒక సామాజిక సేవా సంఘం ఇలా పర్ఫెక్ట్గా వెళ్తుంటే డెఫినెట్గా ఇది నాకు తెలిసి డెఫినెట్గా మనం ఈ సంఘం మనకి ఒక మనం కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుందని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే మేమందరం స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు అందరం కూడా మేము నాయకులు అనుకోవద్దు. ఎవరు కూడా అందరం నాయకులమే, అందరం కార్యకర్తలమే, అందరం ఈ కమ్మ సంఘానికి అంటే ఎంతో కొంత ఆర్థికంగా ప్రతి ఒక్క విషయాల్లో ప్రతి ఒక్కరు అందరూ సమానంగా ఉన్న వాళ్ళమే. కాకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసి ఆ సంఘాన్ని ఒక
తీసుకొని రావాలి కాబట్టి కొంతమంది దానికోసం ఎన్నుకొని ఒక ప్రెసిడెంట్ అని, సెక్రటరీని, ట్రెజరర్ని ఇట్లా పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరము మనం అకౌంటబుల్గా, అంటే ఎన్నికలు జరగాలి, అందరూ ప్రతి ఒక్కరూ అంటే ఒకే బ్యాచ్ వర్క్ చేస్తున్నారు, వీళ్ళే నా చేస్తుంది అని అనుకోకుండా కరెక్ట్గా మనం సంవత్సరానికి మనం పద్ధతి ప్రకారంగా మనం అనుకున్న బయట ప్రకారం ఎన్నికలు పెట్టుకున్నాం. చక్కగా చేసుకొని మళ్ళా తిరిగి అదే బాగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అవుతారు కాబట్టి అది మళ్ళా వాళ్ళు ఈ సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అయ్యి మళ్ళీ దీన్ని ఇంకొక 2 సంవత్సరాలు ఇంకా బాగా మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేకే ఇంతకంటే ఇంకా బాగా పేరు వచ్చి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం అంత ముందు చేసుకున్న దానికి ఈరోజు చేసుకునే దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే జనం చూస్తే అర్థమైపోతుంది, చాలామంది వచ్చారు. సో అందరూ కూడా ఆర్థికంగా అంటే వాళ్ళ స్థితులను బట్టి డెఫినెట్గా ఈ సంఘాన్ని ప్రోత్సహించి ఇంకా 10 మందికి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక